స్మార్ట్ కిచెన్ పేరుతో 85,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులను దెబ్బతీస్తున్నారంటూ జగన్ చేసిన ప్రకటన మీదన ఇప్పుడు ఎక్స్ వేదికగా ఫ్యాక్ట్ చెక్ అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో ప్రభుత్వ పాఠశాల ఉద్యోగులకు ఆరోగ్యకరమైన రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నాం. స్మార్ట్ కిచెన్ పేరుతో వంట కార్మికుల ఉద్యోగాలు పోతాయని తప్పుడు ఆరోపణ చేస్తున్నారు అని వదంతులు మాత్రమే. అందులో వాస్తవం లేదు. ఇప్పటి వరకు ఒక్క వంట కార్మిక ఉద్యోగం తొలగించలేదు. దశాబ్దం పాటు పనిచేస్తున్న 85,000 మంది వంట కార్మికుల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుంది. వాళ్ళ ఉద్యోగాల భద్రత చర్యలు తీసుకుంటుందని చెప్పాను. గౌరవ వేతనాలు చెల్లింపు అంశం మీద స్పందించింది. మిడ్ డే మీల్ కార్మికులకు ఏప్రిల్ వరకు గౌరవ వేతనాలను ప్రభుత్వం చెల్లించింది. సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన కొన్ని బకాయిలను త్వరలో చెల్లిస్తాం. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉండిపోయిన దాదాపు 350 కోట్ల నిధులను ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో పాఠశాల ఆయాలు, వాచ్మెన్లకు నిలిచిపోయిన జీతాలు సహా విద్యార్థులకు కోడిగుడ్లు, శానిటరీ నాప్కిన్స్, వెంటర్లకు చెల్లించాల్సిన బకాయిని క్లియర్ చేసాం అంటే ఎక్స్వేదిగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే పథకాల మీద తప్పుడు ప్రచారం చేయడం విచారకరం అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది.